Hello everyone, welcome back to my channel. This is day 11 of AP Set 2025. మనం ఆల్రెడీ నేమ్డ్ రియాక్షన్స్ 3 చాప్టర్స్ చూసాం. ఈ వీడియోలో మనం చాప్టర్ 4 రియాక్షన్స్ ఇన్వాల్వింగ్ కార్బనిల్ కాంపౌండ్స్ చూద్దాం. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. పార్ట్ 4 ఆఫ్ నేమ్డ్ రియాక్షన్స్ ఈజ్ అబౌట్ రియాక్షన్స్ ఇన్వాల్వింగ్ కార్బనిల్ కాంపౌండ్స్. అంటే ఆల్డిహైడ్స్ అండ్ కీటోన్స్ ని మనం రియాక్టెంట్ గా తీసుకుంటాం. సో ఇందులో మనం చదివే నేమ్డ్ రియాక్షన్స్ ఏంటంటే Cannizzaro reaction, benzyl benzylic acid rearrangement, Favors-Kay rearrangement, benzoin condensation and aldol reaction. First named reaction, Cannizzaro reaction. ఇక్కడ మనం తీసుకునే reactant aldehyde which is not having alpha hydrogens. On reaction with base, it undergo disproportionation reaction. So disproportionation reaction జరిగి మనకి ఆక్సిడైజ్డ్ అండ్ రెడ్యూస్డ్ ప్రొడక్ట్స్ ని ఇస్తుంది. సో జనరల్ గా ఏంటంటే మనం 2 మాలిక్యూల్స్ ఆఫ్ ఆల్డిహైడ్ తీసుకున్నాం. ఇక్కడ బెంజాల్డిహైడ్ విచ్ ఇస్ నాట్ హ్యావింగ్ ఆల్ఫా హైడ్రోజన్. సో ఆల్ఫా కార్బన్ మీద మనకి హైడ్రోజన్స్ లేని ఆల్డిహైడ్ మనం తీసుకుంటాం కెనిజారో రియాక్షన్ లో. సో 2 మాలిక్యూల్స్ ఆఫ్ బెంజాల్డిహైడ్ ఆన్ రియాక్షన్ విత్ బేస్ ఇట్ అండర్గో డిస్ప్రపోర్షనేషన్ రియాక్షన్. డిస్ప్రపోర్షనేషన్ రియాక్షన్ జరిగి ఒక మాలిక్యూల్ మనకి ఆక్సిడైజ్డ్ ప్రొడక్ట్ ని ఇస్తుంది. ఆల్డిహైడ్ ని ఆక్సిడైజ్ చేస్తే మనకి కార్బాక్సిలిక్ యాసిడ్ ఇస్తుంది. రెడ్యూస్ చేస్తే మనకి ఆల్కహాల్ ఇస్తుంది. సో ఈ రకంగా మనకి బోత్ ఆక్సిడైజ్డ్ అండ్ రెడ్యూస్డ్ ప్రొడక్ట్స్ ఫామ్ అవుతాయి కెనిజారో రియాక్షన్ లో. ఇప్పుడు దీనికి సంబంధించిన జనరల్ మెకానిజం చూసుకుంటే దిస్ ఇస్ బెంజాల్డిహైడ్. ఫస్ట్ మనం ఒక మాలిక్యూల్ తీసుకుందాం. ఆన్ రియాక్షన్ విత్ స్ట్రాంగ్ బేస్ విచ్ ఇస్ జనరల్లీ K+OH- or NaOH. సో ఈ రకంగా మన బేస్ తీసుకున్నప్పుడు మనకు ఆల్రెడీ తెలుసు ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్సెస్ వల్ల కార్బనిల్ కార్బన్ మీద పార్షియల్ పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది. పార్షియల్ పాజిటివ్ ఛార్జ్ ఉండడం వల్ల ఈ OH- ఈ కార్బన్ ని అటాక్ చేస్తుంది. కార్బనిల్ కార్బన్ ని అటాక్ చేస్తే మనకి ఏం ఫామ్ అవుతుంది? PHO-, OH అండ్ H. నెక్స్ట్ స్టెప్ లో ఈ ఆక్సిజన్ మీద ఉన్న నెగటివ్ ఛార్జ్ డీలాకలైజ్ అయ్యి మనకి H- ని ఎలిమినేట్ చేస్తుంది. హైడ్రైడ్ డోనర్. సో హైడ్రైడ్ అయాన్ ఈజ్ ఎలిమినేటెడ్. హైడ్రైడ్ ఎలిమినేట్ అయితే మనకి ఇక్కడ ఏం ఫామ్ అవుతుంది? PH+O-OH. సో కార్బాక్సిలిక్ యాసిడ్ ప్రొడ్యూస్ అయింది. సో సెకండ్ స్టెప్ లో ఏం జరుగుతుందంటే ఇంకొక మాలిక్యూల్ ఉంది కదా బెంజాల్డిహైడ్, దాన్ని తీసుకుంటాం. ఆన్ రియాక్షన్ విత్ ఇక్కడ ఎలిమినేట్ అయిన హైడ్రైడ్ అయాన్ ఏదైతే ఉందో దాంతో రియాక్ట్ చేస్తాం. సో H- తో రియాక్ట్ చేసినప్పుడు మనకు ఆల్రెడీ తెలుసు కార్బన్ మీద పార్షియల్ పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది కాబట్టి H- కార్బనిల్ కార్బన్ ని అటాక్ చేస్తుంది. అటాక్ చేస్తే మనకి ఏమొస్తుంది? PHO-, H. థర్డ్ స్టెప్ లో ఏం జరుగుతుంది అంటే మనకి ఇక్కడ ఫామ్ అయిన రెండు ప్రొడక్ట్స్, దిస్ ఇస్ 1 అండ్ దిస్ ఇస్ 2. ఈ రెండు ప్రొడక్ట్స్ తీసుకుంటాం. OH ప్లస్ PHO-, H. ఈ థర్డ్ స్టెప్ లో ఏం జరుగుతుంది అంటే ఇక్కడ కార్బాక్సిలిక్ యాసిడ్ నుంచి ఈ H+ డొనేట్ చేస్తుంది. H+O- కి డొనేట్ చేస్తుంది. ఎందుకు డొనేట్ చేస్తుంది అంటే మనకి కార్బాక్సిలేట్ యానియాన్ ఫామ్ అవుతుంది. దిస్ ఈస్ కార్బాక్సిలేట్ యానియాన్ విచ్ ఈస్ రెసొనెన్స్ స్టెబిలైజ్డ్. ఇది రెసొనెన్స్ స్టెబిలైజ్డ్ కాబట్టి కార్బాక్సిలిక్ యాసిడ్ కన్నా ఈ కార్బాక్సిలేట్ యానియాన్ మోర్ స్టేబుల్ కాబట్టి ఇది ఈజీగా H+ డొనేట్ చేస్తుంది. ఇక్కడ ఈజీగా H+ డొనేట్ చేస్తే మనకి ఏం ఫామ్ అవుతుంది? PHOH, H. ఆల్కహాల్ ఫామ్ అయింది. సో ఈ రకంగా కెనిజారో రియాక్షన్ లో మనకి ఆక్సిడైజ్డ్ ప్రొడక్ట్ అలాగే రెడ్యూస్డ్ ప్రొడక్ట్ రెండు ఫామ్ అవుతాయి. కెనిజారో రియాక్షన్ సంబంధించిన ఎగ్జాంపుల్స్ చూద్దాము. సో ఫస్ట్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఫార్మాల్డిహైడ్ తీసుకున్నాం. Okay, which is not having alpha hydrogen. Formaldehyde on reaction with NaOH which is strong base తీసుకున్న తర్వాత ఏమవుతుంది? OH- మనకి ఈ కార్బనిల్ కార్బన్ ని అటాక్ చేస్తుంది. కార్బనిల్ కార్బన్ ని అటాక్ చేస్తే మనకి HCO-, OH, H. సో ఈ O- మనకి డీలాకలైజ్ అయ్యి H- హైడ్రైడ్ అయాన్ ని డొనేట్ చేస్తుంది. హైడ్రైడ్ అయాన్ డొనేట్ చేస్తే C+OOH. ఫార్మిక్ యాసిడ్ ఫామ్ అయింది. ఫార్మిక్ యాసిడ్. సెకండ్ స్టెప్ లో ఏం జరుగుతుంది? ఇంకొక మాలిక్యూల్ ఆఫ్ ఫార్మాల్డిహైడ్ మనకి ఈ హైడ్రైడ్ అయాన్ ఎలిమినేట్ అయిన హైడ్రైడ్ అయాన్ తో రియాక్ట్ అవుతుంది. సో H- తో రియాక్ట్ అయితే ఈ H- ఈ కార్బనిల్ కార్బన్ ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ కార్బనిల్ కార్బన్ ని అటాక్ చేస్తుంది.
మనకి అప్పుడు HO మైనస్ HH. సో నెక్స్ట్ థర్డ్ స్టెప్లో ఏం జరుగుతుంది, ఇక్కడ మనకి ఫార్మిక్ యాసిడ్ అలాగే ఈ కాంపౌండ్ రెండు మనకి రియాక్ట్ అవుతాయి. సో దిస్ ఇస్ ఫార్మిక్ యాసిడ్ అండ్ HCHO మైనస్. సో థర్డ్ స్టెప్లో ఏం జరుగుతుంది, కార్బాక్సిలిక్ యాసిడ్లో ఉన్న H ప్లస్ మనకి డొనేట్ అవుతుంది. సో డొనేట్ అయితే మనకి ఏం ఫామ్ అవుతుంది, HC+O మైనస్ కార్బాక్సిలేట్ యానియాన్ ఫామ్ అవుతుంది. మీకు ఆల్రెడీ చెప్పాను ఎందుకు డొనేట్ చేస్తుంది అంటే కార్బాక్సిలేట్ యానియాన్ ఈజ్ మోర్ స్టేబుల్ దాన్ కార్బాక్సిలిక్ యాసిడ్. ఓకే, ఎందుకంటే ఇది రెజొనెన్స్ స్టెబిలైజ్డ్ కాబట్టి కార్బాక్సిలేట్ యానియాన్ ఈజ్ మోర్ స్టేబుల్ కాబట్టి ఇది ఈజీగా మనకి H ప్లస్ని డొనేట్ చేస్తుంది. సో H ప్లస్ డొనేట్ అయితే మనకి HCHHOH. సో ఆల్కహాల్ ఫామ్ అయింది అలాగే కార్బాక్సిలేట్ యానియాన్ అంటే మనకి బోత్ ఆక్సిడైజ్డ్ అండ్ రెడ్యూస్డ్ ప్రొడక్ట్స్ ఫామ్ అయ్యాయి. సో సెకండ్ ఎగ్జాంపుల్ చూద్దాం. దిస్ ఈజ్ ఆల్సో ఆల్డిహైడ్ విచ్ ఇస్ నాట్ హ్యావింగ్ ఆల్ఫా హైడ్రోజన్. ఈ ఆల్ఫా కార్బన్ మీద మనకి 3 ME గ్రూప్సే మిథైల్ గ్రూప్సే ఉన్నాయి, హైడ్రోజన్స్ లేవు కాబట్టి దిస్ ఇస్ ఆల్డిహైడ్ విచ్ ఇస్ నాట్ హ్యావింగ్ ఆల్ఫా హైడ్రోజన్. ఆన్ రియాక్షన్ విత్ NaOH విచ్ ఇస్ స్ట్రాంగ్ బేస్ మనకి ఏమవుతుంది, ఈ OH మైనస్ మనకి కార్బనిల్ కార్బన్ని అటాక్ చేస్తుంది. కార్బనిల్ కార్బన్ని అటాక్ చేస్తే CO మైనస్ HOH. సో నెక్స్ట్ ఏం జరుగుతుంది, O మైనస్ మనకి డీలాకలైజ్ అయ్యి H మైనస్ని ఎలిమినేట్ చేస్తుంది, హైడ్రైడ్ని డొనేట్ చేస్తుంది. సో హైడ్రైడ్ని డొనేట్ చేస్తే మనకి ఇక్కడ కార్బాక్సిలిక్ యాసిడ్ని ప్రొడ్యూస్ అవుతుంది. సో దిస్ ఇస్ ద కార్బాక్సిలిక్ యాసిడ్. నెక్స్ట్ సెకండ్ స్టెప్లో ఇంకొక మాలిక్యూల్ తీసుకుంటాం, Me3C+OH. ఇప్పుడు ఎలిమినేట్ అయిన హైడ్రైడ్ యానియాన్ ఏదైతే ఉందో ఈ హైడ్రైడ్ అయాన్ మనకి కార్బనిల్ కార్బన్ని అటాక్ చేస్తుంది, Me3CO మైనస్ HH. ఓకే, థర్డ్ స్టెప్లో ఏం జరుగుతుంది, ఇక్కడ ఫార్మ్ అయిన కార్బాక్సిలిక్ యాసిడ్ అండ్ ఈ కాంపౌండ్ రెండు కూడా మనకి రియాక్ట్ అవుతాయి, Me3C+OH ప్లస్ Me3CO మైనస్ HH. మీకేం చెప్పాను, కార్బాక్సిలిక్ యాసిడ్లోనే H ప్లస్ మనకి డొనేట్ అవుతుంది ఎందుకంటే మనకి మోర్ స్టేబుల్ కార్బాక్సిలేట్ యానియాన్ ఫామ్ అయింది కాబట్టి. సో ఇలా కార్బాక్సిలేట్ యానియాన్ ఫామ్ అయింది అలాగే ఇక్కడ H ప్లస్ మనకి O మైనస్ అబ్స్ట్రాక్ట్ చేసుకుంటే మనకి Me3COH HH. దిస్ ఈస్ ఆల్కహాల్, దిస్ ఈస్ కార్బాక్సిలేట్ యానియాన్. సో ఈ రకంగా మనం ఆల్ఫా హైడ్రోజన్స్ లేని ఆల్డిహైడ్ తీసుకున్నప్పుడు మనకి బోత్ ఆక్సిడైజ్డ్ అండ్ రెడ్యూస్డ్ ప్రొడక్ట్స్ ఫామ్ అవుతాయి కెనిజారో రియాక్షన్లో. సో దిస్ అబౌట్ కెనిజారో రియాక్షన్. సెకండ్ నేమ్డ్ రియాక్షన్ బెంజిలిక్ యాసిడ్ రీఅరేంజ్మెంట్. ఇక్కడ మనం తీసుకునే రియాక్టెంట్ బెంజిల్. దిస్ ఇస్ ద స్ట్రక్చర్ ఆఫ్ బెంజిల్ ఆన్ రియాక్షన్ విత్ బేస్. జనరల్గా మనం బేస్గా NaOH ఆర్ KOHని తీసుకుంటాం. ఇట్ అండర్గో రీఅరేంజ్మెంట్ రియాక్షన్ అండ్ ఫార్మ్ బెంజిలిక్ యాసిడ్ యాజ్ అ ప్రొడక్ట్. ఓకే, సో మనం బెంజిల్ని తీసుకుంటున్నాం ఆన్ రియాక్షన్ విత్ బేస్, ఇట్ అండర్గో రీఅరేంజ్మెంట్ రియాక్షన్ అండ్ ఫార్మ్స్ బెంజిలిక్ యాసిడ్ యాజ్ అ ప్రొడక్ట్. ఓకే, సో దీనికి సంబంధించిన మెకానిజం ఎలా ఉంటుంది అంటే బెంజిల్, ఇక్కడ ఫినాయిల్ గ్రూప్ని సింపుల్గా PHగా మెన్షన్ చేసుకోవచ్చు. సో బెంజిల్ని తీసుకుంటున్నాం ఆన్ రియాక్షన్ విత్ బేస్, OH మైనస్ ఏం చేస్తుంది, ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ కార్బనిల్ కార్బన్ని అటాక్ చేస్తుంది. సో OH మైనస్ కార్బనిల్ కార్బన్ని అటాక్ చేస్తే మనకేం ఫామ్ అవుతుంది, PH+O మైనస్ OH అండ్ PH. నెక్స్ట్ స్టెప్ ఏం జరుగుతుందంటే రీఅరేంజ్మెంట్ జరుగుతుంది. అండర్గో 1,2 రీఅరేంజ్మెంట్. దిస్ ఇస్ ఫస్ట్ కార్బన్ అండ్ ఇది సెకండ్ గ్రూప్. సో 1,2 రీఅరేంజ్మెంట్ ఎలా జరుగుతుంది అంటే ఆక్సిజన్ మీద ఉన్న నెగిటివ్ ఛార్జ్ మనకి డీలాకలైజ్ అయ్యి ఈ PH గ్రూప్, ఈ PH మైనస్ ఏదైతే ఉందో ఈ కార్బనిల్ కార్బన్ని అటాక్ చేస్తుంది. కార్బనిల్ కార్బన్ని అటాక్ చేస్తే PHO మైనస్ PH అండ్ ఈ కార్బన్ మీద మనకి COOH ఫామ్ అయింది, COOH. ఓకే, నెక్స్ట్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ యాసిడ్ అంటే వర్కప్ చేసినప్పుడు ఈ O మైనస్ H ప్లస్ని అబ్స్ట్రాక్ట్ చేసుకుని మనకి COH, COOH అండ్ PH.
బెంజిలిక్ యాసిడ్ని ఫామ్ చేస్తుంది. సో దిస్ ఇస్ ద మెకానిజం ఆఫ్ బెంజిలిక్ యాసిడ్ రీఅరేంజ్మెంట్. ఏం జరుగుతుంది, బెంజిల్ తీసుకుంటాం, బేస్తో రియాక్ట్ చేసినప్పుడు మనకి రీఅరేంజ్మెంట్ రియాక్షన్ జరుగుతుంది. ఈ pH మైనస్ ఈ కార్బనిల్ కార్బన్ని అటాక్ చేస్తుంది. కార్బనిల్ కార్బన్ని అటాక్ చేసి మనకి బెంజిలిక్ యాసిడ్ని ఫామ్ చేస్తుంది. సో దిస్ ఇస్ ద మెకానిజం ఆఫ్ బెంజిలిక్ యాసిడ్ రీఅరేంజ్మెంట్. ఇప్పుడు మనం టైప్ ఆఫ్ బెంజిలిక్ యాసిడ్ రీఅరేంజ్మెంట్ రియాక్షన్స్ చూద్దాం. ఇది బెంజిల్ కదా, ఇట్ ఈస్ 1,2-డైకీటోన్. 1,2-డైకీటోన్. సో ఇక్కడ పక్క కార్బన్స్ మీద మనకి కీటో గ్రూప్స్ ఉన్నాయి కాబట్టి దిస్ ఇస్ కాల్డ్ యాజ్ 1,2-డైకీటోన్. సో మనం బెంజిల్ తీసుకోవాల్సిన అవసరం లేదు. 1,2-డైకీటోన్స్ తీసుకున్నప్పుడు కూడా మనకి బెంజిలిక్ యాసిడ్ టైప్ ఆఫ్ రీఅరేంజ్మెంట్ జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఫస్ట్ ఎగ్జాంపుల్ చూసుకుంటే ఇది 1 కార్బన్, సెకండ్ కార్బన్, ఈ పక్క కార్బన్స్ మీద మనకి కీటో గ్రూప్స్ ఉన్నాయి. సో దిస్ ఈజ్ 1,2-డైకీటోన్. ఓకే, 1,2-డైకీటోన్ ఆన్ రియాక్షన్ విత్ బేస్ ఏం చేస్తుంది, మోస్ట్ ఎలక్ట్రోపాజిటివ్ కార్బనిల్ కార్బన్ని అటాక్ చేస్తుంది. ఇక్కడ మనకి 2 కార్బనిల్ కార్బన్స్ ఉన్నాయి. ఓకే, అటాచ్ అయిన గ్రూప్స్ 2 కూడా డిఫరెంట్ కాబట్టి ఏది మోస్ట్ ఎలక్ట్రోపాజిటివ్ కార్బనిల్ కార్బన్ చూసుకోవాలి. ఇక్కడ చూసుకుంటే ఫినైల్ గ్రూప్ ఉంది విచ్ ఇస్ ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ గ్రూప్. ఇక్కడ కూడా మనకి ఫినైల్ గ్రూప్ ఉంది విచ్ ఇస్ అటాచ్డ్ టు NO2. NO2 is strong withdrawing group, కానీ ఫినైల్ గ్రూప్ కూడా ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూపే. ఇలా 2 ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్స్ అటాచ్ చేసి ఉన్నాయి కాబట్టి ఎలక్ట్రాన్స్ ఇటువైపు మనకి ఎక్కువ మైగ్రేట్ అవుతాయి. కాబట్టి ఈ కార్బనిల్ కార్బన్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ మోస్ట్ ఎలక్ట్రాన్ డెఫిషియెంట్. సో పార్షియల్ పాజిటివ్ చార్జ్ చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ O- ఈ కార్బనిల్ కార్బన్ని అటాక్ చేస్తుంది. అప్పుడు మనకి ఏమొస్తుంది, NO2 O-, OH- అటాక్ అయింది కాబట్టి OH- వేస్తాము, C డబల్ బాండ్ O అండ్ ఫినైల్ గ్రూప్. నెక్స్ట్ స్టెప్లో ఏమవుతుంది, ఆక్సిజన్ మీద ఉన్న నెగిటివ్ ఛార్జ్ మనకి డీలాక్లైజ్ జరిగి ఈ ఫినైల్ రింగ్ ఏదైతే ఉందో 1,2 రీఅరేంజ్మెంట్ రియాక్షన్ జరిగి ఈ కార్బనిల్ కార్బన్ని అటాక్ చేస్తుంది. అప్పుడు మనకి ఏమొస్తుంది, C డబల్ బాండ్ O, OH, C, O-, ఫినైల్ గ్రూప్, అలాగే ఈ గ్రూప్ మనకి మైగ్రేట్ అయింది కాబట్టి ఫినైల్ గ్రూప్ NO2. నెక్స్ట్ ఆన్ వర్కప్ చేసినప్పుడు O- మనకి H+ని అబ్స్ట్రాక్ట్ చేసుకుని ప్రోడక్ట్ని ఇస్తుంది. సో ఇక్కడ కూడా మనకి బెంజిలిక్ యాసిడ్ టైప్ ఆఫ్ రీఅరేంజ్మెంటే జరిగింది. ఓకే, ఈ రకంగా 1,2-డైకీటోన్స్ తీసుకున్నప్పుడు కూడా మనకి బెంజిలిక్ యాసిడ్ టైప్ ఆఫ్ రీఅరేంజ్మెంట్ జరుగుతుంది. సెకండ్ ఎగ్జాంపుల్ చూద్దాం. దిస్ ఈజ్ 1,2-డైకీటోన్. 1,2-డైకీటోన్ తీసుకున్నాం. ఆన్ రియాక్షన్ విత్ బేస్ ఏం చేస్తుంది, మోస్ట్ ఎలక్ట్రోపాజిటివ్ కార్బనిల్ కార్బన్ని అటాక్ చేస్తుంది. ఇక్కడ 2 ఎలక్ట్రోపాజిటివ్ కార్బనిల్ కార్బన్స్ ఉన్నాయి. O- ఏం చేస్తుందంటే ఈ కార్బనిల్ కార్బన్ని అటాక్ చేస్తుంది, ఎందుకంటే ఇట్ ఈస్ అటాచ్డ్ టు మోస్ట్ ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్. ఈ కార్బనిల్ కార్బన్ మనకి ఒక పక్క హైడ్రోజన్ ఉంది, ఇంకో పక్క ఈ గ్రూప్ ఉంది. దిస్ ఈస్ మోస్ట్ ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్ కాబట్టి O- ఈ కార్బనిల్ కార్బన్ని అటాక్ చేస్తుంది. pH డబల్ బాండ్ O, C, O-, H అండ్ OH. నెక్స్ట్ స్టెప్లో ఏం జరుగుతుంది, ఆక్సిజన్ మీద ఉన్న నెగిటివ్ ఛార్జ్ మనకి డీలాక్లైజ్ అయ్యి ఇక్కడ H- మనకి 1,2 రీఅరేంజ్మెంట్ రియాక్షన్లో పార్టిసిపేట్ చేసి ఈ కార్బనిల్ కార్బన్ని అటాక్ చేస్తుంది. సో pH, O-, H, C డబల్ బాండ్ O, OH. నెక్స్ట్ ఆన్ వర్కింగ్ అప్ O- H+ని అబ్స్ట్రాక్ట్ చేసుకుని OH, H, C డబల్ బాండ్ O, OH. ఈ రకంగా మనకి ప్రోడక్ట్ని ఇస్తుంది. ఓకే, థర్డ్ ఎగ్జాంపుల్ చూద్దాం. దిస్ ఈజ్ ఆల్సో 1,2-డైకీటోన్ కాబట్టి బెంజిలిక్ యాసిడ్ టైప్ ఆఫ్ రీఅరేంజ్మెంట్ పాసిబిలిటీ ఉంది బేస్ ప్రెజెన్స్లో. సో బేస్ ఏం చేస్తుంది, కార్బనిల్ కార్బన్ని అటాక్ చేస్తుంది. కార్బనిల్ కార్బన్ని అటాక్ చేస్తే O- OH డబల్ బాండ్ O. నెక్స్ట్ స్టెప్లో ఏం జరుగుతుంది, ఆక్సిజన్ మీద ఉన్న నెగిటివ్ ఛార్జ్ మనకి డీలాక్లైజ్ అయ్యి 1,2 రీఅరేంజ్మెంట్, దిస్ ఇస్ ఫస్ట్ కార్బన్, సెకండ్ కార్బన్, 1,2 రీఅరేంజ్మెంట్ జరిగి సెకండ్ కార్బన్ మనకి ఈ కార్బనిల్ కార్బన్ని అటాక్ చేస్తుంది. అప్పుడు మనకి రింగ్ అనేది ఫ్యూజన్ జరుగుతుంది. ఇక్కడ 1, 2, 3, 4, 5 మెంబర్ రింగ్ ఫామ్ అవుతుంది. ఓకే, 1, 2, 3,
4 5 ఫిఫ్త్ కార్బన్ మీద O మైనస్ 5 4 3 2 1 ఓకే. సో ఫిఫ్త్ కార్బన్ మనకి ఈ కార్బన్కి అటాచ్ చేస్తుంది, దాని మీద మనకి C డబల్ బాండ్ OH అటాక్ అయింది. నెక్స్ట్ ఆన్ వర్కింగ్ అప్ O మైనస్ మనకి H ప్లస్ని అబ్స్ట్రాక్ట్ చేసుకుని OHగా ఫామ్ అవుతుంది. సో దిస్ ఈస్ ద ప్రోడక్ట్. ఓకే, దీస్ ఆర్ టైప్ ఆఫ్ బెంజిలిక్ యాసిడ్ రీఅరేంజ్మెంట్. సో మనం బెంజిల్ తీసుకోవాల్సిన అవసరం లేదు, 1-2 టైకీటోన్స్ ఏం తీసుకున్నా సరే బేస్ ప్రెజెన్స్లో మనకి బెంజిలిక్ యాసిడ్లో ఎలా అయితే రీఅరేంజ్మెంట్ జరుగుతుందో సిమిలర్గా అలాంటి రీఅరేంజ్మెంటే జరుగుతుంది. ఓకే, థర్డ్ నేమ్డ్ రియాక్షన్ బెంజాయిన్ కండెన్సేషన్. ఇక్కడ మనం తీసుకునే రియాక్టెంట్ ఆల్డిహైడ్ విచ్ ఇస్ నాట్ హ్యావింగ్ ఆల్ఫా హైడ్రోజన్ ఆన్ రియాక్షన్ విత్ సైనైడ్. ఇక్కడ మనకి సైనైడ్ ఎలా అంటే కెటలిస్ట్ లాగా యాక్ట్ చేస్తుంది, అంటే మెకానిజంలో పార్టిసిపేట్ చేస్తుంది, కానీ ఎండ్ ప్రొడక్ట్లో మనకి సైనైడ్ అనేది ఉండదు, న్యూక్లియోఫైల్ లాగా ఫంక్షన్ చేయదు. సో ఇక్కడ సైనైడ్తో రియాక్ట్ చేసినప్పుడు మనకి బెంజాయిన్ అనేది ప్రొడక్ట్గా వస్తుంది. సో ఇక్కడ మనం 2 మాలిక్యూల్స్ ఆఫ్ బెంజాల్డిహైడ్ తీసుకున్నాం విచ్ ఇస్ నాట్ హ్యావింగ్ ఆల్ఫా హైడ్రోజన్ on reaction with cyanide which is a catalyst in the presence of water and ethyl alcohol, it leads to the formation of benzoin. This is the structure of benzoin. So దీని యొక్క మెకానిజం చూద్దాం. This is benzaldehyde. ఫస్ట్ ఒక మాలిక్యూల్ తీసుకుందాం బెంజాల్డిహైడ్ని, సైనైడ్తో రియాక్ట్ చేద్దాం. సో ఇక్కడ సైనైడ్ ఏం చేస్తుంది, ఎలక్ట్రోపాజిటివ్ కార్బనిల్ కార్బన్ని అటాక్ చేస్తుంది. సో pH O మైనస్ H Cn. నెక్స్ట్ స్టెప్ ఏం జరుగుతుంది అంటే ఇక్కడ వాటర్ తీసుకున్నాం కదా, O మైనస్ వాటర్లో ఉన్న H ప్లస్ని అబ్స్ట్రాక్ట్ చేసుకుంటుంది. అబ్స్ట్రాక్ట్ చేసుకుంటే మనకి OH మైనస్ ఎలిమినేట్ అవుతుంది. సో pH OH H Cn. నెక్స్ట్ స్టెప్లో ఏం జరుగుతుందంటే ఇక్కడ ఎలిమినేట్ అయిన OH మైనస్ H ప్లస్ని అబ్స్ట్రాక్ట్ చేసుకుంటుంది. ఈ H ప్లస్ని ఎందుకు అబ్స్ట్రాక్ట్ చేసుకుంటుంది అంటే ఇట్ ఈస్ అటాచ్ టు ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్. ఈ కార్బన్ మనకి ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్కి అటాచ్ చేస్తుంది కాబట్టి ఈ హైడ్రోజన్ మనకి మోస్ట్ ఎసిడిక్. కాబట్టి ఈ OH మైనస్ మనకి ఈ H ప్లస్ని అబ్స్ట్రాక్ట్ చేసుకుంటుంది. H ప్లస్ వెళ్ళిపోతే మనకి కార్బానియాన్ ఫామ్ అవుతుంది. ఓకే, ఈ కార్బానియాన్ ఏం చేస్తుందంటే ఇంకొక మాలిక్యూల్ ఉంది కదా బెంజాల్డిహైడ్, దాంతో రియాక్ట్ అవుతుంది. ఎలా రియాక్ట్ అవుతుంది, కార్బానియాన్ ఎలక్ట్రోపాజిటివ్ కార్బనిల్ కార్బన్ని అటాక్ చేస్తుంది. అటాక్ చేస్తే మనకి pH CO మైనస్ H. సో ఈ కార్బన్కి అటాచ్ అయి ఉంది కాబట్టి COH pH Cn. నెక్స్ట్ స్టెప్లో ఏం జరుగుతుంది అంటే ఈ O మైనస్ ఇక్కడ నుంచి H ప్లస్ని అబ్స్ట్రాక్ట్ చేసుకుంటుంది. ఎందుకు అబ్స్ట్రాక్ట్ చేసుకుంటుంది అంటే ఈ కార్బన్ మనకి ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్స్కి అటాచ్ అయి ఉంది కాబట్టి సైనైడ్ ఈజ్ మోస్ట్ ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్, కాబట్టి ఈ H మనకి మోస్ట్ ఎసిడిక్, కాబట్టి ఈ O మైనస్ ఈ H ప్లస్ని అబ్స్ట్రాక్ట్ చేసుకుంటుంది. H ప్లస్ని అబ్స్ట్రాక్ట్ చేసుకుంటే మనకి pH OH H CO మైనస్ pH Cn. నెక్స్ట్ స్టెప్లో ఏం జరుగుతుందంటే ఆక్సిజన్ మీద ఉన్న నెగిటివ్ ఛార్జ్ మనకి డీలోకలైజ్ అయ్యి సైనైడ్ విచ్ ఇస్ ద క్యాటలిస్ట్ ఎలిమినేట్ అయిపోతుంది. pH COH H C డబల్ బాండ్ O pH ఫామ్ అవుతుంది. దిస్ ఇస్ బెంజాయిన్. ఓకే, సైనైడ్ మనం తీసుకున్నాము, క్యాటలిస్ట్ లాగా యాక్ట్ చేస్తుంది. ఎండ్లో కూడా మనకి సైనైడ్ ఎలిమినేట్ అయిపోయింది. సైనైడ్ మనకి రియాక్షన్లో ఇన్వాల్వ్ అవ్వట్లేదు కాబట్టి ఇట్ జస్ట్ యాక్ట్ యాజ్ అ క్యాటలిస్ట్. So this is a mechanism of benzoin condensation. Examples of benzoin condensation. ఇక్కడ మనం తీసుకున్నది furfural. This is a structure of furfural. Furfural ఎందుకంటే this is a furan ring which is attached to aldehyde. So దీని nomenclature వచ్చేసరికి furfural అన్నమాట. So benzoin condensation లో ఏం తీసుకోవాలి, aldehyde which is not having alpha hydrogens. సో ఫర్ఫ్యూరల్లో కూడా మనకి ఆల్డిహైడ్ గ్రూప్ ఉంది, అలాగే ఆల్ఫా కార్బన్ మీద మనకి ఎటువంటి హైడ్రోజన్స్ లేవు. సో దిస్ ఇస్ ఆల్డిహైడ్ విచ్ ఇస్ నాట్ హ్యావింగ్ ఆల్ఫా హైడ్రోజన్స్. ఆన్ రియాక్షన్ విత్ సైనైడ్ అండర్గో బెంజాయిన్ కండెన్సేషన్. బెంజాయిన్ కండెన్సేషన్ టైప్ ఆఫ్ మెకానిజం ఇన్వాల్వ్ అయ్యి మనకి ప్రొడక్ట్ అనేది ఇస్తుంది. సో దాని మెకానిజం చూద్దాం. సో మనం తీసుకున్న రియాక్టెంట్ ఏంటి, ఫర్ఫ్యూరల్. దిస్ ఇస్ ఫ్యూరాన్ రింగ్ అటాచ్డ్ టు ఆల్డిహైడ్. ఆన్ రియాక్షన్ విత్ సైనైడ్, సైనైడ్ ఏం చేస్తుంది, ఎలక్ట్రోపాజిటివ్ కార్బనిల్ కార్బన్ని అటాక్ చేస్తుంది. సో
మనకి ఏమొస్తుంది CO మైనస్ HCN. నెక్స్ట్ స్టెప్లో ఏం జరుగుతుంది, మనం వాటర్ తీసుకున్నాం కదా, O మైనస్ వాటర్లో ఉన్న H+ని అబ్స్ట్రాక్ట్ చేసుకుంటుంది, OH మైనస్ ఎలిమినేట్ అవుతుంది. సో మనకు అప్పుడు ఫామ్ అయ్యేది COH HCN. నెక్స్ట్ స్టెప్లో ఏం జరుగుతుంది, ఎలిమినేట్ అయిన OH మైనస్ H+ని అబ్స్ట్రాక్ట్ చేసుకుంటుంది. ఈ H+ని ఎందుకు అబ్స్ట్రాక్ట్ చేసుకుంటుంది అంటే ఈ కార్బన్ మనకి ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్కి అటాచ్ చేసి ఉంది కాబట్టి దిస్ హైడ్రోజన్ విల్ బి మోస్ట్ ఎసిడిక్. కాబట్టి ఈ OH మైనస్ H+ని అబ్స్ట్రాక్ట్ చేసుకుంటే వాటర్ మాలిక్యూల్ ఎలిమినేట్ అవుతుంది. H+ ఎలిమినేట్ అయిపోతే ఇక్కడ మనకి కార్బానియాన్ ఫార్మేషన్ జరుగుతుంది. సో దిస్ ఇస్ ఫ్యూరాన్ రింగ్ COHCN నెగిటివ్ ఛార్జ్. నెక్స్ట్ స్టెప్లో ఏం జరుగుతుంది, ఇంకొక మాలిక్యూల్ తీసుకుంటాం ఫర్ ఫ్యూరల్. సో ఇప్పుడు ఏం జరుగుతుంది, ఈ కార్బానియాన్ కార్బనిల్ కార్బన్ని అటాక్ చేస్తుంది. సో కార్బనిల్ కార్బన్ని అటాక్ చేస్తే మనకి ఫ్యూరాన్ రింగ్ CO మైనస్ H. సో ఈ కార్బన్ మనకి ఈ కార్బన్కి అటాచ్ చేస్తుంది కాబట్టి కార్బన్ OH CN అండ్ ఫ్యూరాన్ రింగ్. నెక్స్ట్ స్టెప్లో ఏం జరుగుతుంది, ఈ O మైనస్ H+ని అబ్స్ట్రాక్ట్ చేసుకుంటుంది. ఈ H+ని ఎందుకు అబ్స్ట్రాక్ట్ చేసుకుంటుంది అంటే ఇట్ ఈస్ అటాచ్డ్ టు ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ గ్రూప్ కాబట్టి ఈ OH నుంచి H+ ఈజీగా ఎలిమినేట్ అయిపోతుంది. సో O మైనస్ H+ని అబ్స్ట్రాక్ట్ చేసుకుంటే మనకి COH O మైనస్ ఫ్యూరాన్ రింగ్ అండ్ సైనైడ్. నెక్స్ట్ స్టెప్లో O మైనస్ మనకి డీలోకలైజ్ అయ్యి CN మైనస్ విచ్ ఇస్ ఎ క్యాటలిస్ట్, ఇట్ విల్ బి ఎలిమినేటెడ్. ఎలిమినేట్ అయితే మనకి ఫ్యూరాన్ రింగ్ COH C double bond O and furan ring. This is a product. Okay, this is an example of benzoin condensation. అండ్ దీని మెకానిజం మీకు అర్థమైంది కదా, సైనైడ్ మనకి న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్లో ఇన్వాల్వ్ అవుతుంది. మనకి H+ అబ్స్ట్రాక్ట్ చేసుకుంటుంది వాటర్లో O మైనస్. నెక్స్ట్ స్టెప్లో ఈ H+ మనకి మోస్ట్ ఎసిడిక్ కాబట్టి, ఎందుకంటే సైనైడ్ విచ్ ఇస్ ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ గ్రూప్కి అటాచ్ చేస్తుంది కాబట్టి ఎలిమినేట్ అయిన OH మైనస్ మనకి H+ని అబ్స్ట్రాక్ట్ చేసుకుంటుంది. ఇక్కడ ఫామ్ అయిన కార్బానియాన్ ఇంకొక మాలిక్యూల్ ఆఫ్ ఆల్డిహైడ్తో రియాక్ట్ అవుతుంది, ఫర్ఫ్యూరల్తో రియాక్ట్ అయ్యి కార్బనిల్ కార్బన్ని అటాక్ చేస్తుంది. సో ఈ రకంగా మనకి ప్రొడక్ట్ అనేది ఫామ్ అవుతుంది. ఫోర్త్ నేమ్డ్ రియాక్షన్ ఫేవర్స్కీ రీఅరేంజ్మెంట్. ఇక్కడ మనం తీసుకునే రియాక్టెంట్ ఆల్ఫా హాలో కీటోన్. ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ OH మైనస్ ఇట్ లీడ్స్ టు ద ఫార్మేషన్ ఆఫ్ యాసిడ్. అలా కాకుండా మనం ఆల్కాక్సైడ్ తీసుకుంటే మనకి ఎస్టర్ ఫార్మేషన్ జరుగుతుంది. సో దిస్ ఇస్ ఆల్ఫా హాలో కీటోన్. కీటో గ్రూప్కి పక్క కార్బన్ని ఆల్ఫా కార్బన్ అంటాం. ఆల్ఫా కార్బన్ మీద మనకి హాలోజన్ ఉంది కాబట్టి దిస్ ఈజ్ ఆల్ఫా హాలో కీటోన్. ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ బేస్ OH మైనస్ యూజ్ చేసినప్పుడు మనకి యాసిడ్ ఫార్మేషన్ జరుగుతుంది. ఆల్కాక్సైడ్ యూజ్ చేసినప్పుడు ఎస్టర్ ఫార్మేషన్ జరుగుతుంది. ఇప్పుడు దీనికి సంబంధించిన మెకానిజం చూద్దాం. దిస్ ఇస్ ఆల్ఫా హాలో కీటోన్. ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ బేస్ అంటే OH మైనస్ యూజ్ చేసినప్పుడు బేస్ ఏం చేస్తుంది, ఎస్టిక్ హైడ్రోజన్ని అబ్స్ట్రాక్ట్ చేసుకుంటుంది. సో కీటో గ్రూప్కి పక్క కార్బన్ని ఆల్ఫా కార్బన్ అంటారు. ఆల్ఫా కార్బన్ మీద ఉన్న హైడ్రోజన్స్ ఎస్టిక్ హైడ్రోజన్స్. ఈ కార్బన్ మీద ఒక హైడ్రోజన్ ఉంది, ఈ కార్బన్ మీద 2 హైడ్రోజన్స్ ఉన్నాయి. సో బేస్ ఏం చేస్తుంది, ఎస్టిక్ హైడ్రోజన్ని అబ్స్ట్రాక్ట్ చేసుకుంటుంది. సో ఇక్కడ ఏ హైడ్రోజన్ అబ్స్ట్రాక్ట్ చేసుకుంటుంది అంటే ఈ హైడ్రోజన్ని అబ్స్ట్రాక్ట్ చేసుకుంటుంది. ఈ హైడ్రోజన్ అబ్స్ట్రాక్ట్ చేసుకోదు, ఎందుకంటే ఒకవేళ ఈ హైడ్రోజన్ అబ్స్ట్రాక్ట్ చేసుకుంది అనుకోండి, డబుల్ బాండ్ O Cl H+ ఎలిమినేట్ అయిపోయింది కాబట్టి కార్బన్ మీద నెగిటివ్ ఛార్జ్ వచ్చింది. మీకు ఆల్రెడీ చెప్పాను, కార్బానియాన్ ఎప్పుడు స్టెబిలైజ్ అవుతుంది, ఇఫ్ ఇట్ ఈస్ అటాచ్డ్ టు ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ గ్రూప్. ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ గ్రూప్కి అటాచ్ చేస్తేనే కార్బానియాన్ మనకి స్టెబిలైజ్ అవుతుంది. ఇక్కడ ఈ కార్బానియాన్ మనకి Clకి అటాచ్ చేస్తుంది. క్లోరిన్ ఆర్ హాలోజన్స్, ఏ హాలోజన్ అయినా కూడా దే ఆర్ ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్స్. సో కార్బానియాన్ ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్కి అటాచ్ చేస్తుంది కాబట్టి దిస్ కార్బానియాన్ ఈజ్ అన్స్టేబుల్. కాబట్టి ఈ కార్బానియాన్ ఫామ్ అవుతుంది, ఈ హైడ్రోజన్ అబ్స్ట్రాక్ట్ అవ్వదు. ఈ హైడ్రోజన్ మనకి అబ్స్ట్రాక్ట్ చేసుకుంటుంది బేస్. సో హైడ్రోజన్ అబ్స్ట్రాక్ట్ అయిపోతే మనకి కార్బానియాన్ ఫార్మేషన్ జరుగుతుంది. H+ వెళ్ళిపోయింది కదా, నెగిటివ్ ఛార్జ్. నెక్స్ట్ ఈ కార్బానియాన్ మనకి రెజొనెన్స్ స్టెబిలైజ్డ్. నెక్స్ట్ స్టెప్లో
ఈ కార్బానియాన్ మనకి ఈ కార్బన్ని అటాక్ చేస్తుంది విచ్ ఇస్ హ్యావింగ్ హాలోజన్. హాలోజన్ ఉన్న కార్బన్ని అటాక్ చేసి Cl మైనస్ ఎలిమినేట్ అవుతుంది. సో Cl మైనస్ ఎలిమినేట్ అయితే ఏమవుతుంది చూడండి, ఈ కార్బన్కి మనకి బాండ్ ఫార్మేషన్ జరిగింది. సో 3 మెంబర్ రింగ్ ఫామ్ అయింది. ఇక్కడ C డబల్ బాండ్ O అంటే ఈ కార్బన్కి మనకి CH3 అటాచ్ చేస్తుంది కాబట్టి CH3. నెక్స్ట్ స్టెప్లో ఏం జరుగుతుందంటే OH మైనస్ తీసుకున్నాం కదా, సో బేస్ ఏం చేస్తుంది OH మైనస్ ఈ కార్బనిల్ కార్బన్ని అటాక్ చేస్తుంది. కార్బనిల్ కార్బన్ని అటాక్ చేస్తే మనకి O మైనస్ OH CH3. నెక్స్ట్ స్టెప్లో ఈ O మైనస్ మనకి డీలోకలైజ్ అయ్యి ఈ కార్బన్ కార్బన్ బాండ్ని బ్రేక్ చేస్తుంది. సో కార్బన్ కార్బన్ బాండ్ బ్రేక్ అయితే C డబల్ బాండ్ O OH. సో ఈ కార్బన్ మీద CH3 ఉంది, అలాగే CH2 మైనస్. ఓకే, సో ఈ బాండ్ ఎందుకు బ్రేక్ అయింది, ఈ బాండ్ బ్రేక్ అవ్వచ్చు కదా అంటే, ఒకవేళ ఈ బాండ్ బ్రేక్ అయింది అనుకోండి మనకి ఏమొస్తుంది డబల్ బాండ్ O OH CH3 నెగిటివ్ ఛార్జ్. చూడండి, ఈ బాండ్ బ్రేక్ అయితే ఈ కార్బన్ మీద మనకి నెగిటివ్ ఛార్జ్ వస్తుంది. దిస్ ఈజ్ సెకండరీ కార్బానియాన్. ఇది మనకి ప్రైమరీ కార్బానియాన్. మీరు ఆల్రెడీ స్టెబిలిటీ ఆఫ్ కార్బానియాన్స్లో చదువుతారు. ప్రైమరీ కార్బానియాన్ ఈజ్ మోర్ స్టేబుల్ దాన్ సెకండరీ కార్బానియాన్. కాబట్టి ఇక్కడ ప్రైమరీ కార్బానియాన్ మాత్రమే ఫార్మేషన్ జరుగుతుంది. కాబట్టి బాండ్ ఎలా బ్రేక్ అవుతుంది, ఈ బాండ్ బ్రేక్ అవ్వదు, ఈ బాండ్ మాత్రమే బ్రేక్ అవుతుంది, ఎందుకంటే మోస్ట్ స్టేబుల్ ప్రైమరీ కార్బానియాన్ ఫార్మేషన్ చేసింది కాబట్టి. నెక్స్ట్ ఆన్ వర్కింగ్ అప్ ఈ కార్బానియాన్ H+ని అబ్స్ట్రాక్ట్ చేసుకుని మనకి ప్రొడక్ట్ని ఇస్తుంది. CH3 C double bond O OH. This is the product. Example of Favors-Key rearrangement. This is alpha haloketone. In the presence of base ఏం చేస్తుంది ఎస్టిక్ హైడ్రోజన్ని అబ్స్ట్రాక్ట్ చేసుకుంటుంది. సో ఆల్ఫా కార్బన్ మీద ఉన్న హైడ్రోజన్స్ ఎస్టిక్ హైడ్రోజన్స్ కాబట్టి ఇక్కడ 2 హైడ్రోజన్స్ ఉన్నాయి. సో ఈ హైడ్రోజన్ అబ్స్ట్రాక్ట్ చేసుకుంటుందా, ఈ హైడ్రోజన్ అబ్స్ట్రాక్ట్ చేసుకుంటుందా అంటే ఈ హైడ్రోజన్ అబ్స్ట్రాక్ట్ చేసుకోవద్దు, ఎందుకంటే ఈ హైడ్రోజన్ అబ్స్ట్రాక్ట్ చేసుకుంటే మనకి కార్బానియాన్ ఫార్మేషన్ జరుగుతుంది. మీకు ఆల్రెడీ చెప్పాను, కార్బానియాన్ ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్కి అటాచ్ చేస్తుంటే ఇట్ విల్ బి స్టేబుల్. ఇది ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్ కాబట్టి అన్స్టేబుల్ చేస్తుంది కార్బానియాన్. కాబట్టి ఈ హైడ్రోజన్ మనకి అబ్స్ట్రాక్ట్ అవ్వదు. బేస్ ఏం చేస్తుందంటే ఈ హైడ్రోజన్ అబ్స్ట్రాక్ట్ చేసుకుంటుంది. సో H+ వెళ్ళిపోతే ఇక్కడ కార్బానియాన్ ఫార్మేషన్ జరుగుతుంది. నెక్స్ట్ స్టెప్లో దిస్ కార్బానియాన్ ఈజ్ రెజొనెన్స్ స్టెబిలైజ్డ్. సో Cl O మైనస్ డబల్ బాండ్ CH3. ఆక్సిజన్ మీద ఉన్న నెగిటివ్ ఛార్జ్ మనకి డీలోకలైజ్ జరిగి ఈ కార్బన్ హాలోజన్ ఉన్న కార్బన్ని అటాక్ చేస్తుంది. SN2 రియాక్షన్ జరుగుతుంది. సో ఈ కార్బన్ని అటాక్ చేసినప్పుడు మనకి 1 2 3 4 5 మెంబర్ రింగ్ ఫార్మేషన్ జరిగింది. అలాగే ఈ పైన 3 మెంబర్ రింగ్ ఫార్మేషన్ జరుగుతుంది. డబల్ బాండ్ O CH3. చూడండి, ఇక్కడ ఇలా బాండ్ ఫార్మేషన్ జరిగింది. ఇక్కడ 5 మెంబర్ రింగ్ ఉంది, కింద పైన 3 మెంబర్ రింగ్ ఉంది, పైన డబల్ బాండ్ O అండ్ CH3. నెక్స్ట్ ఆన్ రియాక్షన్ విత్ OH మైనస్. OH మైనస్ ఏం చేస్తుంది కార్బనిల్ కార్బన్ని అటాక్ చేస్తుంది. కార్బనిల్ కార్బన్ని అటాక్ చేస్తే మనకి O మైనస్ OH CH3 అండ్ 5 మెంబర్ రింగ్. నెక్స్ట్ స్టెప్లో ఈ ఆక్సిజన్ మీద ఉన్న నెగిటివ్ ఛార్జ్ మనకి డీలోకలైజ్ అయ్యి ఈ బాండ్ని బ్రేక్ చేస్తుంది. మీకు ఆల్రెడీ చెప్పాను, ఈ కార్బన్ కార్బన్ బాండ్ని బ్రేక్ చేస్తే మనకి ఏం ఫామ్ అవుతుంది డబల్ బాండ్ O OH నెగిటివ్ ఛార్జ్ CH3 ఇలా ఫామ్ అయింది. దిస్ ఈజ్ సెకండరీ కార్బానియాన్. ఒకవేళ ఈ కార్బన్ కార్బన్ బాండ్ని బ్రేక్ చేస్తే మనకి ఏమొస్తుంది 5 మెంబర్ రింగ్ CH3 నెగిటివ్ ఛార్జ్ డబల్ బాండ్ O OH. దిస్ ఈజ్ టెరిషియరీ కార్బానియాన్. ఓకే, ఏది ఎక్కువ స్టేబుల్ మనకి తెలుసు, ప్రైమరీ కార్బానియాన్ ఈజ్ మోర్ స్టేబుల్ దాన్ సెకండరీ గ్రేటర్ దాన్ టెరిషియరీ. సో సెకండరీ కార్బానియాన్ మోర్ స్టేబుల్ కాబట్టి ఈ బాండ్ మాత్రమే మనకి బ్రేక్ అవుతుంది, ఇది ఫార్మేషన్ జరగదు. సో దిస్ కార్బానియాన్
ఆన్ వర్కింగ్ అప్ H ప్లస్ని అబ్స్ట్రాక్ట్ చేసుకుని మనకి ప్రొడక్ట్ని ఇస్తుంది. COOH, దిస్ ఇస్ ద ప్రొడక్ట్. అర్థమైందా ఫేవర్స్కి రీఅరేంజ్మెంట్? ఆల్ఫా హాలో కీటోని తీసుకుంటాం, బేస్ ప్రెజెన్స్లో మనకి రీఅరేంజ్మెంట్ రియాక్షన్ జరిగి ప్రొడక్ట్ అనేది ఇస్తుంది. మనం ఏం చూసుకోవాలి అంటే ఇక్కడ కార్బానియాన్ ఫార్మేషన్ చూసుకోవాలి. ఓకే, మోస్ట్ స్టేబుల్ కార్బానియాన్ ఎటువైపు బ్రేక్ చేస్తే బాండ్ ఫామ్ అవుతుందో చూసుకుని దాన్ని బట్టి ప్రోడక్ట్ని రాసుకోవాలి. ఓకే, చాప్టర్ 4లో మనం ఇంకా ఆల్డోల్ రియాక్షన్ చదవాల్సి ఉంది. ఈ ఆల్డోల్ రియాక్షన్ ఒకటే మనకి 40 minutes టైం పడుతుంది. ఎందుకంటే ఇందులో మనకి స్టీరియో సెలెక్టివిటీ ఆఫ్ ఆల్డోల్ రియాక్షన్ చూడాలి, జిమర్మన్ టాక్స్లర్ మోడల్ అంటే ఏంటో చూడాలి, ఎవెన్స్ ఆల్డోల్ రియాక్షన్, ఇంకా చాలా టైప్స్ ఆఫ్ ఆల్డోల్ రియాక్షన్స్ ఉంటాయి. కాబట్టి నెక్స్ట్ వీడియోలో నేను ఓన్లీ ఆల్డోల్ రియాక్షన్ని డిస్కస్ చేస్తాను. ఓకే, దిస్ ఇస్ ద ఎండ్ ఆఫ్ ది వీడియో. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.